నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ లడ్డూలతో నుంచున్నాను అనుకుంటున్నారు కదా? నాకు తెలుసండి, లడ్డూలు చూస్తే మీకు తినాలనిపిస్తుంది, వెంటనే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారు. ఆగండి ఒక సెకండ్. ఈ లడ్డూలు మీరు ఆర్డర్ చేసుకోవద్దు, నేను చెప్పిన తర్వాత ఇని అప్పుడు మీరు ఆర్డర్ చేసుకుంటారు. కానీ ఈ లడ్డూలు ఏం లేదండి, నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇదేమో ఒకటి రాగి లడ్డు, ఒకటేమో రాగి లడ్డు అండి, ఒకటేమో సున్నుండలు, బెల్లం సున్నుండలు. ఇదేమో బెల్లం రాగి లడ్డు. ఓన్లీ రాగి లడ్డు కాదండి, దీనిలో అవిసె గింజలు, నువ్వులు, రాగులు కలిపి చేసిన లడ్డు అన్నమాట. దీనిలో అక్కడక్కడ మీకు బాదం పప్పులు కూడా తగులుతాయండి. ఈ రాగులు కూడా అండి నేను కడిగి గాలించి ఒక గుడ్డలో క్లాత్లో కట్టి మొలకొచ్చాక ఈ లడ్డు తయారు చేశానండి. ఇంత టేస్టీ లడ్డు మీకు ఎక్కడ దొరకదండి, నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాను. చాలా మందికి కూడా ఇచ్చాను, చాలా బాగుందని చెప్పారు. ఇంత టేస్టీ లడ్డు, ఇంత హెల్దీ లడ్డు, ఇంత క్లీన్గా చేసి అయితే మీరు ఏ షాప్లో మీకు దొరకదు. నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ఇది చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఇదేం లేదండి, ఈ పౌడర్స్తో నేను సేల్ పెడుతున్నాను. లడ్డు మీరు చుట్టుకోవటమే అనమాట. ఇదేమో సున్నుండ పౌడర్ అండి. ఇదేమో రాగి పిండి. అసలు దీనివల్ల చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది జాబ్లు, వర్క్ ఫీల్డ్లో పడిపోయి అసలు ఇలా ఇవి తయారు చేసుకునే ఓపిక లేక చాలా మంది బయట షాపుల్లో కొనుక్కుంటున్నారండి. షాపుల్లో ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి. నాకు తెలిసి 1000 రూపాయలు పైనే, కానీ 1000 రూపాయల లోపు అయితే ఈ లడ్డు బయట షాప్లో మీకు ఎక్కడ దొరకదండి. ఇది ఒక షాప్లో అయితే నేను 1800, 1500, 1600కి చూశాను, కానీ అంతకన్నా తక్కువ రేటు ఏ షాప్లో లేదు. ఇది నేను చాలా ఈ తక్కువ ప్రైస్లో మీకు పౌడర్ సేల్ చేస్తున్నానండి. ఈ పౌడరు ఆఫ్లైనే, నేను ఇంకా ఆన్లైన్ అయితే పెట్టలేదు. పావు కేజీ నుంచి కేజీ వరకు ఇస్తాను. మీకు పావు కేజీ కావాలన్నా ఇస్తాను. పావు కేజీ వచ్చి 150 అండి, అర కేజీ వచ్చి 300, కేజీ వచ్చి 600. పావు కేజీకి అండి 10 లడ్డూలు పైనే అవుతాయండి. నెయ్యి పెద్దగా పట్టదు వీటిలో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి, నా పౌడర్ మీరు తీసుకోండి. ఒక్కసారి పావు కేజీ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అసలు ఇంత మంచి లడ్డు అయితే బయట ఎక్కడ దొరకదు, నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాను. కానీ నేను కూర్చొని మాట్లాడుతున్నానండి. ఈ లడ్డు ఎలా చేసుకోవాలనేది మీకు ఒకసారి శాంపిల్ ఒక లడ్డు పౌడర్ నేను కలిపి చూపిస్తాను. నెయ్యి మాత్రం లడ్డూకి చాలా ఫ్రెష్గా ఉండాలండి. ఇది ఇంట్లో కరగబెట్టిన నెయ్యి. మీకు ఎండకోసం దొరకదంటే బటర్ కొనుక్కోండి. విజయాలో కానీ మోడన్లో బటర్ కరగబెట్టుకుంటే చక్కగా ఇంట్లో ఫ్రెష్గా చేసుకునే నెయ్యి లాగానే వస్తుందండి. చూడండి, ఈ నెయ్యి మీరు తయారు చేసుకున్నారండి. నెయ్యి బట్టి కూడా లడ్డు టేస్ట్ బాగుంటుందండి. కొన్న నెయ్యి మాత్రం అసలు లడ్డూలు బాగుంది చెప్తున్నాను కదా. బయట అంతా కల్తీయేనండి అన్నీ. రాగి లడ్డు ఒకటి, సున్నుండ పౌడర్ అండి. ఇది పౌడర్ అన్నమాట. కేజీకి పావు కేజీకి కొంచెం పడుతుందండి నెయ్యి. కేజీ పిండికి దగ్గర 40 లడ్డూలు వస్తున్నాయి. పావు కేజీ పిండికి 10 పైన లడ్డూలు వస్తున్నాయండి. మీరు బయట ఇది కొనుక్కోవాలంటే కేజీ సున్నుండలండి షాపులో 1500, 1600, ఒక షాపులో అయితే 1800 అండి. రాగి లడ్డు కాస్ట్ అయితే ఇంక మరి నాకు తెలియదండి. నేను మా పిల్లలకి పంపిస్తాను. మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ అండి చాలా బాగున్నాయి ఆంటీ, మీరు ఇది పౌడర్ పెట్టొచ్చు కదా, చాలా మందికి యూజ్ అవుతుంది, చాలా మంది లడ్డూలు కొనుక్కొచ్చుకుంటున్నారు షాప్లో, చాలా కాస్ట్ పడుతుంది, మళ్ళీ దాని పెచ్చు క్వాలిటీ కూడా ఇంత టేస్టీగా అయితే లేదా ఆంటీ, మీరు చేసినంత టేస్టీ లడ్డు అయితే మేము బయట ఎక్కడ తినలేదు
అందరికీ అందుబాటులో పౌడర్ ఇచ్చారనుకో, ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇలా పౌడర్స్ తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా నెయ్యి వేడి చేసుకుంటారు, ఫ్రెష్గా అప్పటికప్పుడు లడ్డు చుట్టుకొని తినేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కొని పంపించినవి ఆ నెయ్యి బాగాలేదనుకోండి, నిలవ ఉండేసరికి టేస్ట్ మారిపోతాయి. ఈ పిండి అనుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి చేసిన లడ్డులాగా ఉంటుంది, ఏ రోజు ఆ రోజు. ఇప్పుడు గబాల్లో ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తారండి, గెస్ట్లు వస్తారు, ఇంట్లో ఏమీ లేవు అనుకుని ఏమైనా ఉంటే ఆర్డర్ పెడతారు. దాని బదులు ఇలా పౌడర్ ఒకటి ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారనుకోండి, ఎవరన్నా వచ్చినప్పుడు గవాల్ని ఇలా నెయ్యి వేసి, నెయ్యి అందరి ఇళ్ళల్లో ఉంటుంది, చక్కగా ఇలా లడ్డు చుట్టేసి వాళ్ళకి టీ ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లడ్డు తిన్నాక అండి ఇది ఎక్కడ కొన్నారని తప్పకుండా అడుగుతారండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఇది జావ కూడా కాసుకోవచ్చండి. టీ కాఫీ తాగే అలవాటు లేని వాళ్ళకి ఒక గ్లాసు వాటర్ పెట్టి ఒక అర స్పూన్ వేసి ఇది చక్కగా ఒక పొంగు రాగానే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇంకా మిమ్మల్ని మర్చిపోరండి, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు, ఇంత టేస్టీ జావ ఇచ్చినారు అని. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అయితే అనుకోవద్దండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇప్పుడు వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఈ బిజినెస్ని నన్ను సపోర్ట్ చేస్తారనే ఇది ఒక ధైర్యంతో మొదలుపెట్టానండి నేను. మీరందరూ తప్పకుండా నన్ను ఆదరించండి, సరేనండి. ఇది లడ్డు చుట్టాము, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. దీనిలో అండి బాదం పప్పులు కూడా వేసాను. అక్కడక్కడ బాదం పప్పులు నవ్వులుతుంటే వాళ్ళ టేస్ట్ తెలుస్తాయి అనమాట. నెయ్యిలో ఏపి పోసాను అనమాట. దీనిలో అవిసె గింజల టేస్ట్, నువ్వుల టేస్ట్ మీరు తింటుంటే అండి అసలు మత్తి పోతుందండి. నేను గ్యారంటీ ఇస్తాను. అసలు ప్రతి ఒక్కరు ఈ లడ్డు ఎక్కడ కొన్నారని మీరు అడగకపోతే అడగండి, అంత టేస్టీ ఉంటుంది ఈ లడ్డు మాత్రం. చాలా బాగుంటుందండి. నేను కొంచెం మీకు ఇప్పుడు తిని చూపిస్తాను. నవ్వులుతుంటే దేని ఫ్లేవర్ దానికి తెలుస్తుంది, ఫ్రెష్గా అసలు చాలా బాగుందండి. చూసారు కదండి ఈ పౌడర్స్ని. నేను ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఇది లడ్డు పౌడర్ ఏంటంటే పౌడర్ ఒకటే సేల్ అండి, లడ్డూని మీరు చుట్టుకోవటమే నెయ్యి కాసుకొని. ఆఫ్లైన్ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన, మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి, మా ఇంటి అడ్రస్ చెప్తాను. దగ్గర అనుకోండి మా ఇంటికి వచ్చి తీసుకెళ్తానే, కొంచెం దూరం ఈ విజయవాడలో చుట్టుపక్కల దూరం అనుకుంటే మీరు ర్యాబ్లో బుక్ చేసుకోండి, పర్లేదు. ఏముందండి బయటకు వెళ్తూనే ఉంటారు గబాల్లో, మీరు కొనుక్కోవాలంటే స్వీట్ షాప్కైనా వెళ్ళాలి. అదేదో మా ఇంటి అడ్రస్ చెప్తాను, మా ఇంటికి వచ్చి చక్కగా కొనుక్కొని వెళ్ళండి. పౌడర్ కేజీ 600, మీరు 1/4 కేజీ నెయ్యి పట్టిద్ది, అంతకన్నా ఎక్కువ పట్టదు. అదే మీరు ఈ సున్నుండలు చుట్టూని బయట కొనుక్కుంటారు, అవి 1400 1500. అసలు అవి తెచ్చుకున్నా అంత టేస్ట్ ఉండట్లేదండి. నేను ఆల్రెడీ చాలాసార్లు కొనుక్కొని చూసిందాన్ని. నేను అసలు కొననండి, మా పిల్లలకి నేనే చేసిస్తాను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు. అమెరికా మా పిల్లల ఫ్రెండ్స్కి కూడా నేను పార్సల్ వేస్తాను. నా లడ్డు చాలా బాగుంటుందని పిల్లలు ఫ్రెండ్స్ కూడా అడుగుతారనమాట, నేను చేసి పంపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి నా దగ్గర. చక్కగా నెయ్యి కాసుకొని వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టేసుకోవచ్చు. జావ కూడా కాసుకోవచ్చు అండి. ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి గబాల్లో ఏమీ లేవు, ఈ పౌడర్ ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారనుకోండి, గబాల్లో ఒక 2 లడ్డూలు చుట్టేసి, నెయ్యి ఆల్రెడీ అందరి ఇళ్ళల్లో ఉంటుంది, ఒక 2 లడ్డూలు పెట్టి కొంచెం టీ ఇచ్చారనుకోండి, ఎంత మర్యాద చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు అనమాట. ఈ లడ్డు ఎక్కడ కొన్నారని గ్యారంటీగా అడుగుతారు. వాళ్ళకి కూడా చెప్పండి పలానా చోట తీసుకున్నామని, సరేనండి. వాళ్ళకి నాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకోటి, ఇది టీ కాఫీ అలవాటు లేని వాళ్ళకండి మీరు ఒక గ్లాసులో 1/2 స్పూన్ వేసి జావ కాసి కూడా ఇవ్వచ్చండి. ఒక పొంగు రాగానే గ్లాసులో వంపేసి ఇచ్చేసారనుకోండి, అసలు టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు ఇది అసలు అమృతంలాగా తీసుకుంటారనమాట, మిమ్మల్ని మర్చిపోరు, అంత టేస్టీ ఉంటుంది. పిల్లలకు కూడా జావలాగా పెట్టొచ్చండి. ఇది పిల్లలకి రోజుకు ఒక చిన్న లడ్డు ఇస్తే అండి వాళ్ళకి ఎంతో బలం.
ఇప్పుడు ఈ రాగి లడ్డు కూడా మొలకొచ్చిన రాగులతో చేసిన లడ్డు కదండి. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలియదు కాదు, ఇప్పుడు అందరికీ చాలా అవగాహన ఉంటుంది ఫుడ్ మీద. యూట్యూబ్లో ఏది అన్నీ చెప్తున్నారు, ఏది తింటే ఏది, ఏ లడ్డూలో ఏముంటాయి అనేది. మీకు తెలియనిది ఏముంది చెప్పండి. నా బిజినెస్ని సక్సెస్ చేయండి మీరు. ఇప్పుడు దాకా నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ చిన్న బిజినెస్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక 10 మందికి నా వీడియో షేర్ అవుతుంది, నాకు యూజ్ఫుల్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ అనేది పెట్టండి. ఓకేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.